నా పేరు దిలీప్. నాకు ఇలాంటి కళలు చాలా కామన్. నైట్ ఎలా ఉన్నా మార్నింగ్ ఫిట్గా ఉండాలిగా, అందుకే నాకన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇష్టం. ఇంకా డైలీ రొటీన్ కంప్లీట్. ఇంతకీ నేనేం చేస్తుంటానో చెప్పనే లేదు కదా. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. చాలా హెడేక్స్, చాలా టెన్షన్స్. వీడు నా ఫ్రెండ్ రాహుల్, మెడికల్ స్టూడెంట్, కాబోయే డాక్టర్. దిలీప్, దిలీప్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, స్టాక్స్ చూస్తున్నా. బయటికి వెళ్దామా? ఎక్కడికి? చిక్బన్కి. ఓకే, సరే పద వెళ్దాం. అబ్బా వీడొస్తున్నారేంట్రా? వాడొస్తే ఏమైందిరా? చూడిప్పుడు నన్ను గెలుపుతాడు. నిన్నెందుకు గెలుపుతాడు? వీడి పేరు నవనీష్. వీడి ఏరియా రౌడీ. ఎవరినో ఒకరిని కలగకుండా వీడికి నిద్ర పట్టదు. ఏమ్రా ఎక్కడ పోతున్నావు? నీకెందుకు? నీకెందుకేందిరా? నీకెందుకేంది? జర్రా. నవనీష్, నవనీష్ వదిలేరా రే, వాడిని వదిలేరా రే. నిన్నేం చేస్తారా నవనీష్? వదిలేరా రే. చూసిన జాలే, పదరా రే, పదరా రే, పరా. ఏం ఆలోచిస్తున్నావు దిలీప్? ఇందాకటి గురించా? లైట్ తీసుకోరా. వాడి గురించి తెలిసిందే కదా, వాడు రౌడీ అని తెలుసు. వాడు తినడానికి వచ్చి వాడి గురించి ఆలోచించి మూడ్ పాడు చేసుకొని ఎందుకు ఇవన్నీ? నేను ఆర్డర్ చెప్దాం పట్టు. భయ్యా, ఏం చెప్దాం దిలీప్? పోం చెప్పు. ఒక లెమన్ సోడా, ఒక లెమన్ సోడా. ఎవరున్నారడా? ఎవరికై చెప్పావు నువ్వా? రేయ్ స్టేర్ ఎందుకురా రేయ్? హాయ్. హేయ్, రేయ్ సుస్వాగత్. అండ్ దిస్ ఈస్ మై ఫ్రెండ్ రాహుల్. ఎవరున్నారాడా? ఏం కామెడీలు చేస్తున్నావు నాత? కొట్టిన దెబ్బకి మైండ్ పోయిందట నీక. ఎవరున్నారాడా? రేయ్ నిన్నే అడిగేదా, ఎవరు ఉన్నారాడా? ఏంట్రా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఫుల్ హెడేక్ వస్తుంది. అస్సలు ఏమీ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఫుల్ టెన్షన్ వస్తుంది. స్టాక్స్ అంటే ఊరికే అయిపోతుందా? ఇంకా ఎలారా చేస్తున్నావు ఇదంతా? ఏమి అంత డిఫికల్ట్ ఉందా? అస్సలు చిరాకేస్తుందిరా లైఫ్ అంటే. ఓకే, ఏం తీసుకుంటావు? నీ ఇష్టం. భయ్యా
ఒక చాక్లెట్ మిల్క్ షేక్. వెళ్ళు. థ్యాంక్ యూ భయ్యా. చాలా బాగుంటుంది చూడు. రేయ్ గ్లాస్ ఎందుకు ఆడబెట్టినవా? ఇట్స్ వెరీ నైస్ రా. అందుకే నేను ఎప్పుడు ఇక్కడికి వస్తుంటా. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే దగ్గరలో ఉందిరా. అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో డ్రా చేస్తా, నువ్వు అది ఇస్తే ఎలా ఉంటుంది? నిజంగా? సీరియస్లీ? సీరియస్లీ? ఓకే, 1 minute. షీఈస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. యా, ఖచ్చితంగా డ్రా చేయిస్తా. థ్యాంక్ యూ మచా. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. రేయ్ నీ మెంటల్ పనులు నాకు మెంటల్ ఎక్కింది కానీ ఫోన్ వచ్చింది, పోయేసి సాగు. ఎక్కడికి? ఫోన్ మాట్లాడేసి వస్తాను రా. సో ఇంకా ఓకే, తర్వాత కలుద్దాం. ఓకే ఓకే, బాయ్. బాయ్. $95. థ్యాంక్ యూ. మీరు తాగనే లేదు ఒకటి? ఏంటి మీకు కళ్ళు కనపడలేదా? అది తాగాగా. ఏం డబ్బులు తీసుకోవాలని లేదా మీకు? మీ ఇష్టం. ఆ? Feel the adrenaline moving into my skin. It's an addiction, such a eruption. The sound is my remedy, feeding me energy. Music is all I need, baby. I just wanna dance. I don't really care. I just wanna dance. I don't really care. Feel it in the air, yeah. She's a mean and crazy dictator, disco diva, and you wonder who's that chick? Who's that chick? Too cold for you to keep her, too hot for you to leave her. Who's that chick? 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 Back on the dance floor, bad enough to take me home. Days kicking so hard, blazing through my beating heart. ఏంద్రా ఇది? ఏంద్రా ఈ బొమ్మ? నీ మొహంలానే ఉంది. ఎవరది? ఏంద్రా ఈ బొమ్మ? ఏమి ఆ బొమ్మకి? ఆ బొమ్మ అంత బాగుందిగా. అసలు ఏం బొమ్మలు గీస్తున్నావురా నువ్వు? అసలు బొమ్మేనా అది? ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో చంపుతా. ఏం బొమ్మలు గీస్తున్నావు నువ్వు?
వాడు నిన్ను చంపేస్తాడ్రా. వద్దు. వాడు నిన్ను చంపేస్తాడ్రా. వద్దు. నో. నన్నేం చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. వద్దు వద్దు ప్లీజ్ 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 నన్ను చంపొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. ఇక్కడ 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 నా మాట విను, ఇటు చూడు, నా మాట విను. చంపేస్తాడు, వాడిని చంపేస్తాడు. సిద్ధంగా ఉండు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండు. వాడి చేతిలో నీ చావు ఖాయం. చేస్తావు, ఖచ్చితంగా చేస్తావు. ఏమైంది? ఇది జరిగింది. చంపేశాడు, ఖచ్చితంగా చంపేశాడు. వాడే నిన్ను చంపేది, నువ్వే వాడిని చంపు. ఏమరా మళ్ళీ వచ్చినావు? మన ఇచ్చిన డోస్ సరిపోలేదా? వద్దు 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 వద్దురా 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 ప్లీజ్ రా రే వద్దురా వద్దురా ప్లీజ్ రా రే ప్లీజ్ రా వద్దురా ప్లీజ్ రా. అన్న చంపుతావా? ప్లీజ్ వద్దురా, నేనే చంపేస్తా. ప్లీజ్ రా రే ప్లీజ్ రా. చంపేస్తావన్నీ? ఏం పిచ్చెక్కిందా? ఏంటి మాట్లాడు? ఏం చేస్తున్నావు? ఎవరిని రా ఏంది పిచ్చా? ఏం చేశాడు నీకు? డాడీకి 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 ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు? మెంటలెక్కిందా నీకు? అనుకుంటున్నా నీకేదో జరిగిందని. ఏమైంది? ఎందుకు అక్కడ కనపడ్డు? వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ప్రాబ్లం ఏంది ఫస్ట్ చెప్పు. చెప్పురా, ఏమవుతుంది నీకు? చెప్పు. వాడిని చంపకపోతే వాడిని చంపేసి వాడిని ఎందుకు చంపుతాడు? చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? వాడిని అన్నావా? మొన్నే బెదిరించాడు చంపేస్తానని. అంటే ఇప్పుడు చంపేస్తాను బెదిరిస్తే చంపేస్తాను నిజంగానే? సౌండ్స్ ఏర్పాటు. ఏం సౌండ్స్ రా? వాడిని చంపకపోతే నేను చంపేసి. ఎవరు చెప్తారు నీకు సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నీకు ఒకటే వినపడితే సౌండ్స్ మా ఎవరు వినపడవే? నేను రాత్రి వినపడ్డా. నాకు నువ్వు కళ కన్నావు, అసలు ఎందుకు 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 అసలు ఎందుకు ఇట్లా అవుతున్నావు చెప్పు. ఏం కాదురా, కూల్ డౌన్ కూల్ డౌన్. అడుగుడు చెప్పాడు చంపకపోతే వాడు చంపేస్తాడు. ఎవరు? నీకు పరిచయం చేశాక మా ఫ్రెండ్ అని. అనుకున్నా నీకేదో డిజార్డర్ ఉందని అప్పుడే అనుకున్నా. మాకు కనపడుతున్నా ఒక్కడే కనపడుతుంటే అనుకున్నాను నేను. నిజం చెప్తున్నాడు, వాడు మాకు ఎవరికి కనపడట్లేదు. వాడున్నాడు. లేరా? ఎక్కడి నుంచి వస్తాడు వాడు? అర్థం కాదా నీకు చెప్పేది? చంపేస్తాడు. కూల్ డౌన్ కూల్ డౌన్ ఫస్ట్. వాడు ఎందుకు చంపుతాడు? నువ్వు వాడిని ఏమన్నా నిన్ను చంపడానికి? అది చెప్పు ఫస్ట్. రీజన్ లేదు. వాడు ఎవడో చెప్పాడంటున్నావు, వాడు అసలు లేడు. నీకు ఒక్కటే కనపడుతున్నాడు. ఉన్నాడు. నీకు ఒక్కటే కనపడుతుంది, మాకు ఎవరు కనపడ్డా అయితే మాకు కనపడాలి కదా. పిచ్చా? అవునరా పిచ్చే, ఒక టైప్ ఆఫ్ పిచ్చి నీకు. రా చూపిస్తున్నావురా ఫస్ట్ వెళ్ళి. లేదు, నాకు పిచ్చి లేదు. నీకు మాత్రమే కనపడుతుందంటే పిచ్చి కాక ఇంకేంటి? నిజంగా మీకు ఎవరు కనపడలేదా? నిజంగానే మాకెవ్వరికి కనపడట్లేదు. నీకు ఒక్కటే కనపడుతున్నాడు. అవును, నీకు అయ్యిందని చెప్పేది అప్పటి నుంచి. అదే కదా చెప్తుంది అయ్యిందని. చూపించుకోమని అందుకే కదా చెప్తుంది. ఊరికి ఒకరి మీదకి వెళ్ళిపోతున్నావు చంపేదానికి. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిజంగానే తగ్గిపోతుంది, నా మాట విను. చూపించుకో, నిజంగా తగ్గిపోతుందిరా. నా మాట విను, నిజంగా తగ్గిపోతుంది. చూపించుకుంటావా? వచ్చి చూపించుకో, వచ్చి చూపించుకో. ఇలాంటి కండిషన్స్ ఉన్న వ్యక్తులు నార్మల్గానే ఉంటారు. దాదాపు అన్ని రకాల సైకాటిక్ డిసీజెస్ని ట్రీట్మెంట్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళెవరూ భయపడాల్సిన పని లేదు. డాక్టర్ని కలిస్తే చాలు. ఏదో ఒకటి తాగు కొంచెం. అందరా అంతే కదరా. అడిగిన దానికి ఏడుస్తావేంద్రా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు.